భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దోపిడీ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. దోపిడీకి యత్నించిన 9 మంది నిందితులను అరెస్టు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దమ్మపేట సెంటర్ సమీపంలో 2 కార్లలో అనుమానాస్పదంగా ఉన్న కొందరు వ్యక్తులను గుర్తించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ సుమన్ బృందం వారిని అదుపులోకి తీసుకుని సోదా చేశారు. వారి వద్ద ఒక కత్తి, 2 ఐరన్ రాడ్లు, 4 మంకీ క్యాపులు దొరికాయి. దీంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించి విచారణ జరపగా వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి. పాల్వంచ దమ్మపేట సెంటర్ దగ్గర నివాసం ఉంటున్న అబ్దుల్ రసూల్ అనే వ్యక్తి తల్లి సుల్తానా దగ్గర ఉన్న నగదు దొంగలించేందుకు పథకం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డు వస్తే అంతమొందించేందుకు ముందస్తుగా హత్యకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ పథకంలో కుటుంబ సభ్యులే కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఈ ప్రణాళికలో భాగమైన సుల్తానా కోడలు ఇసరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద కత్తి, 2 ఐరన్ రాడ్లు, 4 మంకీ క్యాప్లు, 8 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్ కి వాళ్ళ అత్తకి డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈమె ప్రాపర్ ఎక్కడంటే ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ బచ్చన్నపేట. వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఈ కూడల వల్ల ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఇతను అక్కడనే ఆ బచ్చన్నపేటలోనే ఉంటాడు. అయితే చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చాలా ధనము గాని నగలు గాని ఉండుంటది. వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలిగింది. దానిలో భాగంగా అక్కడ ఏరియాలో ఉన్నటువంటి కొద్ది మందిని ప్లస్ హైదరాబాద్ మొత్తం ఒక 9 మంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని నిన్న కార్ లో రావడం జరిగింది. మన్మడు అబ్దుల్ వాజిద్ 20 years అతను ఇంట్లోనే ఉంటాడు. అతను ఏం ప్లాన్ చేస్తారంటే, మీరు ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ అంటే బయట కన్నా వస్తుంటది, లేకుంటే నేను డోర్ తీస్తాను, మీరు లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి డబ్బును నగలను దోసుకొని వెళ్ళాలి అలా ప్లాన్. ఆ క్రమంలో గనక ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికి కూడా రెడీ. అందుకోసమే ఆ రాడ్స్, నైఫ్ కూడా తీసుకొని వచ్చారు. ప్లస్ వాళ్ళ ఫేసెస్ కవర్ చేయడం కోసం మంకీ క్యాప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. రాత్రి సుమారు 1 గంట తర్వాత ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మామూలుగా రొటీన్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర సస్పిషన్ తోని 2 కార్లలో వచ్చారు వీళ్ళు మొత్తం. ఆ 2 కార్లు ఆగి ఉండడము, కొంచెం సస్పిషన్ మూవ్మెంట్స్ ని గ్రహించి సడన్ గా వాళ్ళని ఆపి ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వెనక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా చంపడానికైనా రెడీగా సిద్ధమై వచ్చినామని చెప్పింది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రాశాము. వారిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.